అదనంగా హైదరాబాద్ గుంటూరు కలుపుతారా? ఏందది అసలు? ఇది ఏమన్నా ఉందా? మనం రివర్స్ వ్యవహారం ఇది. అంతే, ముందు తోక దగ్గరికి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఎవరైనా తల దగ్గర నుంచి మొదలు పెడతారో మనం తోక దగ్గర నుంచి మొదలు పెడతాం. ఏంటిది అసలు? మాట్లాడే మేధావి లేడు, మాట్లాడేవాడినల్లా బూతులు తిడతారు. అటన్నా ఉండాలి, ఇటన్నా ఉండాలి, అంతే తప్పించి నిజాయితీగా ఆలోచించకూడదు, రాష్ట్ర ప్రయోజనాలు ఆలోచించకూడదు. చంద్రబాబు చేస్తాడు, సూపర్ రాష్ట్రాన్ని బాగు చేసేస్తాడు. జగన్మోహన్ రెడ్డి చేస్తాడు, సూపర్ రాష్ట్రాన్ని బాగు చేసేస్తాడు. లేదా ఆయన ఎత్తి చూపెట్టేశాడు మోసాలని. ఏంది ఇది? ఎవరి కోసం చేస్తున్నారు వీళ్ళంతా? రాష్ట్ర ప్రయోజనాల కోసం చేస్తున్నారా? నిజంగా చేస్తే ఈ 12 సంవత్సరాలలో మన ఎమ్మెల్యేలు, మన నాయకులు, మనకు సంబంధించిన ఈ అగ్రనాయకుల యొక్క ఆస్తులు ఇక్కడికి ఏమైనా తెచ్చుకున్నా? పోనీ అక్కడ ఆస్తులు ఉంచేయండి. మీ వ్యాపారాల హెడ్ క్వార్టర్లు ఇక్కడ ఏమైనా పెట్టారా ఆంధ్రప్రదేశ్లో? ఏం పెట్టకుండా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉన్నట్ట ఊడుతున్నట్ట? ఎవరి కోసం చేస్తున్నారు వీళ్ళు? అరే ఇప్పుడు కూడా నిన్న రైట్ చేయాల్సిన పాయింట్ ఏంటి? వైసీపీ తెలివైన వాళ్ళు అయితే, ఏమయ్యా ఏదయ్యా రాజధాని? నగరం లేకుండా నువ్వు రాజధాని కట్టడం ఏంది? రాజధాని ప్రకటించడం ఏంది? అమరావతిని పార్లమెంట్ లో నిలదీయాల్సిన పాయింట్ అది కదా. అయ్యా మేము అమరావతికి మద్దతు, మచిలీపట్నం కూడా కలపంటున్నాం, మీరేదో విజయవాడ గుంటూరు అని మొన్నటిదాకా చెప్పారు. విజయవాడ కార్పొరేషన్ అట్టాగే ఉంటుందంట, గుంటూరు కార్పొరేషన్ అట్టాగే ఉంటుందంట. అమరావతి నగరాన్ని నోటిఫై చేయలేదు స్వామి. నోటిఫై చేసి నువ్వు రాజధానిగా ప్రకటించి మేము సపోర్ట్ ఉంటాం. దాంట్లో మా డిమాండ్ ఏంటంటే మచిలీపట్నం కూడా చెయ్యి, లేదా నువ్వు చెయ్యవా నేను వచ్చి మచిలీపట్నం చేస్తా. ఇది నువ్వు మాట్లాడా. అది మానేసి నిన్న కూర్చుని 2 లక్షల